ఉన్నట్టుండి కారు స్టార్ట్ అయిన శబ్దం ఆవరణలోంచి వినిపించడంతో ఉలిక్కి పడ్డాడు నాగేంద్ర. ఏంటి? ఏంటా శబ్దం? చూడండి, వెళ్ళి చూడండి అంటూ అరిచాడు నాగేంద్ర. అరవడంతో ఆగలేదతను. కపాలి, దావుదులతో పాటు తను కూడా గబగబా బాల్కనీలోకి వెళ్ళి కిందకి తొంగి చూశాడు. చూస్తూనే అతని కంటబడింది ఆవరణలోంచి అప్పుడే మూవ్ అవుతున్న అంబాసిడర్ కారు. నేను చెప్పింది నిజమైంది. వర్మగారు ఫ్యామిలీతో రహస్య మార్గం గుండా తప్పించుకుని పోతున్నారు అంటూ అరిచాడు కపాలి. వెళ్ళండి, పట్టుకోండి, వాళ్ళని వెంటాడి పట్టుకోండి అంటూ రెచ్చినట్టు అరవడం ప్రారంభించాడు నాగేంద్ర. ఆ మరుక్షణంలోనే ఒకరి వెనక ఒకరుగా బాల్కనీలోంచి దూకేశారు కపాలి, దావుదులు. నాగేంద్ర అరుపులు విని భవంతిలోంచి పరుగు పరుగున బయటకొచ్చేశారు మరో నలుగురు వ్యక్తులు. అప్పటికే భవంతి మెయిన్ గేట్ను దాటి బయటకు దూసుకుపోయింది అంబాసిడర్ కారు. అక్కడే ఉన్న మారుతి వ్యాన్లో ఎక్కి ఆ కారును వెంబడించడం ప్రారంభించారు. అర్ధరాత్రి సమయం. సిటీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. భవంతి పరిసరాలను వదిలి మెయిన్ రోడ్డు మీదకి ప్రవేశిస్తూనే రెడ్ హిల్స్ వైపు కారును వేగంగా పరుగులు తీయడం ప్రారంభించాడు వర్మ. భరించరాని బాధతో లోపల కుమిలిపోతూ భర్త పక్కనే కూర్చుంది భువనేశ్వరి. ఇద్దరి మధ్య సీటు మీద ముడుచుకుని పడుకునుంది ధీరజ. ఏమండి, నన్ను క్షమించండి, జీరబోయిన కంఠంతో భర్తనుద్దేశించింది భువనేశ్వరి. అదేంటి భువన, ఇందులో నువ్వు చేసిందేముంది అన్నాడు వర్మ. మీరు నన్ను పెళ్లి చేసుకోబట్టే కదా ఈ రోజులా భువనేశ్వరి వెకిళ్లు పెట్టడం ప్రారంభించింది. బాధపడకు భువన, నిన్ను చేసుకోవడం వల్లనే ఇలా జరిగిందని నేను కలలో కూడా అనుకోను. వజ్ర సంపద విషయంలో ఇటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతాయని మా పూర్వీకులు ఇదివరకే చెప్పారు. అది ఇప్పుడు యథార్థం అవుతోంది అంతే. అన్నీ వదులుకుని ఏంటండి మనకి కర్మ? కళ్ళు తుడుచుకుంటూ అంది భువనేశ్వరి. తలరాతను తప్పించడం ఎవరి తరమూ కాదు భువన. ఇక ఆ విషయం గురించి ఆలోచించుకో. ఎంతకీ ఈ రాత్రివేళ మనం ఎక్కడికి వెళుతున్నాం? ఇంకా నిర్ణయించుకోలేదు. ముందు మనం వెంటబడిన వారి బారి నుండి తప్పించుకోవాలి. అంతకంటే ముందు పాపను సురక్షితమైన చోటుకి చేర్చాలి. అంటే పాపను మన వెంట తీసుకువెళమా? ఈ పరిస్థితుల్లో పాప మన వెంట ఉండడం మంచిది కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చెయ్యాలి? అదిగో ఆ రాబోయే టర్నింగ్లో కారు ఆపుతాను. పాపతో పాటు నువ్వు దిగిపో. ఆ తర్వాత అడ్డదారుల వెంట పాపను తీసుకుపోయి భూపతి ఇంటికి చేరుకో. అతనికి అన్ని విషయాలు చెప్పి పాపను అప్పగించి ఈ డబ్బిచ్చేయి. భూపతి అంటే అతనే వర్కర్స్ తరపున అస్తమాను నాతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడే. ఫ్యాక్టరీ సెక్షన్ సూపర్వైజర్, లేబర్ యూనియన్ నాయకుడు. అతను మీకు పూర్తిగా వ్యతిరేకి కదండి? లేదు, అతనికి నాకు ఎలాంటి విరోధం లేదు. మేమిద్దరం బాల్య స్నేహితులం. ఆ విషయం బయటపడకుండా మేమిద్దరం ఓనరు వర్కర్స్లా విరోధం నటిస్తుంటాం. అది ఈ సమయంలో మనకి ఉపయోగపడుతుంది. మరి మీరు? నాకేమీ భయం లేదు. నువ్వు పాపను అప్పగించి రెడ్ హిల్స్ దగ్గరికి రా. అక్కడ నీ కోసం ఎదురు చూస్తుంటాను. నాకేదో భయంగా ఉంది. పోనీ ఒక పని చేయకూడదు? ఏంటి? పోలీస్ కమిషనర్ గారు మీకు బాగా తెలుసు కదా. మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి విషయం చెబితే. ఆ విషయాన్ని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రోడ్డు చివర ఒక మలుపు దగ్గర కారు ఆపాడు వర్మ. పాపను భుజం మీద వేసుకుని అయిష్టంగానే కారులోంచి దిగిపోయింది భువనేశ్వరి. మీరు జాగ్రత్త అంది. నాకేం పర్వాలేదు. ముందు నువ్వు ఆ చీకటి సందులోంచి అవతలకు వెళ్ళిపో అంటూ డబ్బున్న సూట్ కేసు ఆమెకు అందించి కారును ముందు కురికించాడు. గుండెల్ని పిండి చేస్తున్న బాధను బలవంతంగా దిగమింగుకుంటూ రోడ్డు పక్కనున్న చీకటి సందులోకి ప్రవేశించి పరుగులాంటి నడకతో ముందుకెళ్ళిపోయింది. భువనేశ్వరి దిగిన రోడ్డు మలుపు దగ్గరకు వచ్చి ఆగింది. కపాలి బృందం ఉన్న వ్యాన్. కిందకి దిగి అటు ఇటు దృష్టి సారించిన దావూద్కి కనిపించింది. అప్పటికే ఆ రోడ్డు మరో కార్నర్కి చేరి మలుపు తిరుగుతోన్న అంబాసిడర్ కారు. అదిగో అదే ఆ కారే, కమాన్ మూవ్ అంటూ గబగబా వ్యాన్కి కూర్చున్నాడు. వెంటనే కదిలి అటు దూసుకుపోవడం ప్రారంభించింది వ్యాన్. కారును డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు చంద్రశేఖర వర్మ. నాగేంద్ర పన్నుతున్న దుష్టపన్నాగం గురించి ఈ మధ్యనే చూచాయిగా తెలిసిందతనికి. అయినా ఆ విషయాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు వర్మ. తన బావమరిదే తన మీద కుట్ర పన్నుతున్నాడన్న సంగతి బయటపడితే తన కుటుంబ గౌరవం, తన పరువు ప్రతిష్టలు బజార్న పడతాయని మౌనంగా ఉండిపోయాడు. అలా మౌనంగా ఉండడమే ఈనాడు కొంప ముంచింది. ఈ విషయం పోలీసులకు చెప్పొచ్చు. కానీ నాగేంద్ర ఈపాటికే డబ్బుతో వాళ్ళని కొనలేదన్న నమ్మకం ఏముంది? సో ప్రస్తుతానికి నాగేంద్ర అనుచరుల బారి నుంచి తప్పించుకుని ఆ తర్వాత పోలీసుల్ని కాంటాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందన్న విషయం ఆ సమయంలో నిజమని రుజువైంది.
రెడ్ హిల్స్ను సమీపిస్తూనే సడన్గా ఆగిపోయింది అంబాసిడర్ కారు. పెట్రోల్ అయిపోయిందని గ్రహించి ఆందోళన పడుతూ కారులోంచి కిందకి దిగి రెడ్ హిల్స్ మధ్యకు పరుగు తీశాడు వర్మ. సరిగ్గా 3 నిమిషాల తర్వాత ఆ ప్రదేశాన్ని సమీపించి ఆగింది కపాలి బృందం ఉన్న వ్యాన్. ఎగదన్నుకొస్తున్న ఆయాసాన్ని అదిమి ఉంచుకోవడానికి ఆ పెంకుటింటి ముందుకొచ్చి ఆగిపోయింది భువనేశ్వరి. చేతిలోని సూట్ కేసును కింద పెట్టి ఆయాసాన్ని తీర్చుకుంటూ పెంకుటింటి తలుపు తట్టింది. మద్రాసు నగరంలోని ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో ఉంది ఆ ఇల్లు. చంద్రశేఖర్ వర్మ బాల్య స్నేహితుడు భూపతి తన భార్యతో కాపురం ఉంటున్నాడు ఆ ఇంట్లో. భువనేశ్వరి తట్టడం ప్రారంభించిన 5 నిమిషాల తర్వాత తెరుచుకున్నాయి తలుపులు. వాకిట్లో లైటు వెలిగింది. ఎవరది అంటూ బయటికి తొంగి చూశాడు భూపతి. భువనేశ్వరిని చూడగానే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడతను. మీరా మేడం, రండి, లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు. ముందా లైట్ ఆరిపోయండి, సూట్ కేసు తీసుకురండి అంటూ గబగబా లోపలికి వెళ్ళింది భువనేశ్వరి. ఆమె చెప్పినట్టుగానే సూట్ కేసు అందుకొని తలుపులు మూసి వాకిట్లో లైట్ ఆర్పేశాడు భూపతి. లోపలికొస్తూనే ధీరజను ఒక చాప మీద పడుకోబెట్టి హాల్లో ఉన్న కుర్చీలో కూలబడిందామె. ఇంకా ఆమె ఆయాసపడుతూనే ఉంది. ఎవరండి ఈవేళప్పుడు అని అడుగుతూ పక్క గదిలోంచి అక్కడికొచ్చింది భూపతి భార్య రమాదేవి. ఎదురు చూడని విధంగా యజమానురాలు తమింట్లో కనిపించేసరికి భర్త కంటే రెట్టింపు ఆశ్చర్యానికి గురైందామె. మీరామ్మగారు, ఏంటి ఈ వేళప్పుడు ఇలా అని అడుగుతూ భర్త ముఖంలోకి చూసింది. రమా, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా చెప్పాడు. ఆమె మంచినీళ్లు తెచ్చి భువనేశ్వరికిచ్చింది. ఆమె ఆతృతగా మంచినీళ్లు తాగింది. 2 నిమిషాల తర్వాత ఆయాసం తగ్గింది. చెమటలతో తడిసిపోయి ఉంది భువనేశ్వరి శరీరం. మనిషి బాగా నలిగిపోయినట్టు కనిపిస్తోంది. ఏం జరిగింది మేడం? ఈ సూట్ కేసేంటి? ఈ వేళప్పుడు మీరు మా ఇంటికి రావడం ఏమిటి అడిగాడు భూపతి. ముంచుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ జరిగిందంతా అతనికి వివరించింది భువనేశ్వరి. విని భారంగా నిట్టూర్చాడు భూపతి. ఏదో ఒకరోజు నాగేంద్ర ఇటువంటి దారుణానికి ఒడిగడతాడని అనుమానపడుతూనే ఉన్నాను. నా అనుమానమే నిజమైంది. కానీ ఆ దుర్మార్గుడు ఇంత త్వరగా, అది మీ పెళ్లి రోజున ఇలా బయటపడతాడని అనుకోలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. నేను వెళ్ళి పోలీసులకి ఈ విషయం చెప్పి అతని మాట పూర్తి కాకముందే అడ్డుకుంది భువనేశ్వరి. వద్దొద్దు, మీరు తొందరపడద్దు. ఈ విషయం పోలీసులకు చెప్పడం ఆయనకిష్టం లేదు అంటూ వారించింది. నిజమే, ఇలాంటి విషయాల్లో పోలీసుల్ని నమ్ముకుని ప్రయోజనం లేదు. సరే, నేనే 10 మందిని వెంటబెట్టుకుని వెళతాను. తలడ్డంగా తిప్పింది భువనేశ్వరి. లాభం లేదు భూపతి, సమయం మించిపోయింది. నాగేంద్ర ఇప్పటికే చాలా మందిని తన వైపు తిప్పుకున్నాడు. వాళ్ళు ఎవరో తెలియకుండా సాయం అడగడం మంచిది కాదు అంది. అలాగని వర్మ ఆపదలో ఉన్నాడని తెలిసి కూడా చేతులు ముడుచుకుని కూర్చోమంటారా? ఆ మాట నేను అనలేదు. మరి తన ప్రాణాల కంటే పాపను కాపాడడం ముఖ్యమని భావిస్తున్నారాయన. అందుకే వాళ్ళ కంటబడకుండా నన్ను నీ దగ్గరికి పంపించారు. మీరేం భయపడకండి. నా దగ్గరుండగా పాపకి ఎలాంటి ఆపద రాదు. అదే ఆయన కోరుకుంటుంది కూడా అదే. పరిస్థితులు బాగుంటే మేం వెంటనే తిరిగి వస్తాం. లేదంటే మా కోసం ఎదురు చూడకుండా పాపం తీసుకుని ఈ దేశం వదిలి ఇంకేదైనా దేశానికి వెళ్ళిపోండి. అందుకు అవసరమైన డబ్బు ఈ సూట్ కేసులో ఉంది. డబ్బా? డబ్బెందుకు మేడం? పాపను మేము జాగ్రత్తగా చూసుకుంటాం. నాకు తెలుసు మీరా మాట అంటారని. కానీ పాపను ఒక జమీందారు కూతుర్ని పెంచినట్టు ఏ లోటు లేకుండా పెంచాలంటే ఈ డబ్బు తీసుకోక తప్పదు. అలాగే మేడం అన్నాడు భూపతి. పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటాం మాటిచ్చింది రమాదేవి. తృప్తిగా తల పంకించింది భువనేశ్వరి. ఆ నమ్మకంతోనే ఆయన పాపను మీకు అప్పగించమన్నారు అంటూ కుర్చీలోంచి లేచి పాపనెత్తుకుని దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టుకుని రమాదేవికి అప్పగించింది. పాపకు ఏ లోటు రానివ్వను, నా మాట నమ్మండి. ధీరజను ఎత్తుకుని భుజం మీద వేసుకుంది రమాదేవి. చిన్నగా తల పంకించింది భువనేశ్వరి. ఇక నేను బయలుదేరతాను అంది కళ్ళు తుడుచుకుంటూ. ఈ వేళప్పుడా అన్నాడు భూపతి. ఆయన నా కోసం ఎదురు చూస్తుంటారు. వర్మ ఎక్కడుంటానన్నారో నాకు చెప్పండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. ఆ తర్వాత చేయవలసిన దాని గురించి ఆలోచిద్దాం అన్నాడు భూపతి. ఆయన ఇంటికి రారు. ఎందుకని? పరిస్థితులు తలకిందులైన ఈ సమయంలో మాకు నమ్మకస్తుడు నువ్వు ఒక్కడవే. మీ మధ్యుండే అందరికీ తెలిసిన విరోధం మీరు ఆడుతున్న నాటకం అని తెలిస్తే ఆ నాగేంద్ర నిన్ను కూడా వెంటాడి వేధిస్తాడు. ఏడ్చాడు. వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళి వారిని కలుసుకుంటాను. అయిష్టంగానే అంగీకరించాడు భూపతి. పాప జాగ్రత్త మరోసారి హెచ్చరించింది భువనేశ్వరి. తలలూపారు భూపతి దంపతులు.
భువనేశ్వరి నిద్రపోతున్న పాప వంక చూస్తూ కదల్లేక అక్కడి నుంచి కదిలింది. పైట చెంగును తల మీదుగా కప్పుకొని తలుపులు తెరుచుకుని వడివడిగా అడుగులు వేస్తూ చీకట్లోంచి ముందుకు వెళ్ళిపోయింది. ఆమె కనుమరుగయ్యేదాకా వాకిట్లోనే నిలబడి తర్వాత లోపలికొచ్చి తలుపులు మూసి కుర్చీలో కూలబడిపోయాడు భూపతి. అతని ఆలోచనలు పరిపరి విధాల పరుగులు తీయడం ప్రారంభించాయి. అతనికి తెలుసు నాగేంద్ర సామాన్యుడు కాదని. ఆ విషయం నా స్నేహితుడు వర్మని చాటుగా ఎన్నోసార్లు హెచ్చరించాడు భూపతి. తను హెచ్చరించిన ప్రతిసారి విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడతను. అందుకు ఫలితమే ఇది. బాల్య స్నేహితుడు యజమాని అయిన వర్మ పరిస్థితి తలుచుకుంటుంటే భూపతి మనసు వికలమైపోయింది. ఏంటండి ఈ దారుణం? ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన సొంత బావగారి మీదనే అఘాయిత్యం తలపెట్టడానికి ఆ నాగేంద్రకు మనసెలా వచ్చింది? ధీరజను పడక గదిలో మంచం మీద పడుకోబెట్టి హాల్లోకొస్తూ అడిగింది రమాదేవి. డబ్బు రమ్మా, డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది, ఎటువంటి దుర్మార్గానికైనా ప్రోత్సహిస్తుంది. నాగేంద్ర ఇంతకు తెగించడానికి వర్మ మంచితనమే కారణం అన్నాడు భూపతి. ఆ దుర్మార్గుడు వాళ్ళని ప్రాణాలతో వదిలిపెడతాడంటారా? వాళ్ళ ప్రాణాలు తీయడం కంటే అంతకు మించిన రహస్యం తెలుసుకోవడమే నాగేంద్రకు ముఖ్యం. ఆ రహస్యం తెలుసుకోవడానికి అతను ఈ దారుణానికి పూనుకున్నాడు. అది చెప్పనంత వరకు వర్మకి అతని భార్యకు ప్రాణహాని ఉండదని అనుకోవచ్చు. ఆ భగవంతుడే వాళ్ళని కాపాడాలి. అవును రమా, ఆ భగవంతుడు వాళ్ళని, ఈ పాపను, మనను కాపాడాలి. అలా కాపాడాలంటే నువ్వొక పని చెయ్యాలి. చెప్పండి, ఏం చెయ్యాలి? ఉదయం నిద్ర లేవగానే పాప మనల్ని చూసి తికమక పడిపోతుంది. వాళ్ళ అమ్మ కావాలని ఏడుస్తూ గొడవ చేసినా చెయ్యొచ్చు. నిజమేనండి. అలా గొడవ చేస్తే పాప మన ఇంట్లో ఉన్నట్టు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకని అందుకని నువ్వు వెంటనే పాపను తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళిపో. అక్కడ పాప ఫలానాని ఎవరికీ తెలీదు. ఇంత అర్ధరాత్రి వేళ వెళ్ళమంటున్నారా? తప్పదు. తెల్లవారితే పాపను అందరూ చూస్తారు. మా అమ్మ అడిగితే ఏం చెప్పమంటారు? నీకు తోచింది ఏదో ఒకటి చెప్పు, నేనొచ్చి నిజం చెప్తాను. అలాగే, త్వరగా బట్టలు సర్దుకో. రామాదేవి బెడ్రూంలోకి వెళ్ళి ఒక సూట్ కేసులో గబగబా బట్టలు సర్దుకుని వచ్చింది. పాపను భుజాన వేసుకుని ఆమెతో పాటు ఒక సెంటర్కొచ్చి అక్కడి నుంచి ఒక ఆటోలో రైల్వే స్టేషన్కి బయలుదేరాడు భూపతి. ఆ మర్నాడు ఉదయం 9:30 గంటలకు ఎప్పట్లా ఫ్యాక్టరీకి వెళ్ళాడు భూపతి. తన సెక్షన్లో తిరుగుతుండగా నాగేంద్ర కనిపించాడు. అతను మామూలుగానే ఉన్నాడు. ముఖంలో ఏమాత్రం టెన్షన్ కనిపించడం లేదు. రాత్రి ఏమీ జరగనట్టే ఫ్రీగా తిరుగుతున్నాడు. అతన్నలా చూసేసరికి భూపతిలో టెన్షన్ మొదలైంది. వర్మ ఏమైనట్టు? భార్యతో పాటు నాగేంద్ర కంటపడకుండా అతను తప్పించుకోగలిగాడా? లేక పొట్టుబడి ఎక్కడైనా బంధించబడ్డారా? తెలుసుకోవడం ఎలా? ఆ విషయం తెలుసుకోవడానికి అతడు ఎలాంటి ప్రయత్నం చేయకముందే సాయంత్రానికల్లా నిప్పులేని పొగలాంటి ఒక పుకారు ప్రచారంలోకొచ్చింది. ఆ సెక్షన్లో ఉన్న వర్కర్స్ చెవులు కొరుక్కోవడం గమనించి ఒక అతన్ని పిలిచి అడిగాడు భూపతి. ఈ విషయం మీకు ఇంకా తెలీదా అన్నాడు ఆ వర్కర్ ఆశ్చర్యంగా. తెలీదు కాబట్టి అడుగుతున్నాను. మన ప్రొపరేటర్ గారి భార్య ఎవరితోనో లేచిపోయిందట. ఆ? ఉలిక్కి పడ్డాడు భూపతి. అవునండి, వెళుతూ వెళుతూ కూతుర్ని కూడా వెంట తీసుకుని పోయిందట. ఆ అవమానాన్ని భరించలేక సాటి వారిలో ముఖం చెల్లక వర్మగారు దేశాలు పట్టి పోయారట. ఫ్యాక్టరీ అంతా ఒకటే గోలగా ఉంది అన్నాడు ఆ వర్కర్. అతన్ని అక్కడే గొంతు పిసికి చంపాలన్నంత కోపం ముంచుకొచ్చింది భూపతికి. ఆఖరి క్షణంలో తన కోపాన్ని బలవంతంగా అదుపు చేసుకుని అడిగాడు, ఇదంతా నీకెలా తెలిసింది అని. అందరూ చెప్పుకుంటుంటే మీలాగే నేను విన్నాను అన్నాడతను. వెంటనే ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫ్యాక్టరీ మేనేజర్ నాగేంద్ర రూమ్ వైపు వెళ్ళాడు భూపతి. దారిలోనే ఎదురయ్యాడు దావూద్. ఏక్ మినిట్ దావూద్ బాయ్, ఏంటి పుకారు అంటూ తను విన్నదాని గురించి అతనితో చెప్పాడు. అది పుకారు కాదు, నిజమే. వర్మగారు మనశ్శాంతి కోసం దేశాలు పట్టిపోతూ నాగేంద్ర గారి పేరున పవర్ ఆఫ్ అటార్నీ కూడా రాయించి వెళ్లారు. ఇంకో అరగంటలో లాయర్ గారు వచ్చి వర్కర్స్ అందరి ముందు దాన్ని చదివి వినిపిస్తారు. ఎంతకీ నువ్వు అదృష్టవంతుడు భూపతి అన్నాడు దావూద్. ఇందులో నాకు అదృష్టం ఏంటి? ఇంక నువ్వు వర్కర్స్ తరపున అది కావాలి ఇది కావాలి అని వర్మగారితో గొడవపడే అవస్థ తప్పింది. అధికారం మొత్తం నాగేంద్ర గారి చేతికి రాబోతోంది కాబట్టి నువ్వు ఏదడిగినా ఇట్టే శాంక్షన్ చేస్తారు. నాది హామీ అన్నాడు దావూద్. భూపతి ఇంకేమీ మాట్లాడలేదు. దావూదు మాటలకు సంతోషిస్తున్నట్టు ముఖం పెట్టి బలవంతపు చిరునవ్వును పెదవుల మీదకి తెచ్చుకుంటూ అక్కడి నుంచి సెక్షన్లోకి వెళ్ళిపోయాడు.
దావూదు చెప్పినట్టుగానే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన లీగల్ అడ్వైజరు వర్మగారి పర్సనల్ లాయరు అయిన సెల్వరాజ్ అరగంట తర్వాత ఫ్యాక్టరీకి వచ్చాడు. మరో 10 నిమిషాల తర్వాత ఫ్యాక్టరీ ఆవరణలో వర్కర్స్ అందరినీ సమావేశపరిచి పవర్ ఆఫ్ అటార్నీ చదివి వినిపించాడు. దానిని బట్టి నాగేంద్ర లాయర్ సెల్వరాజును కూడా లోబరుచుకున్నాడని గ్రహించిన భూపతి మనసు వికలమైపోయింది. ఆ తర్వాత ఓపిగ్గా మరో 10 రోజుల పాటు ఫ్యాక్టరీకి అటెండ్ అయ్యాడు అతను. ఆ తర్వాత అత్తవారింటికి వెళ్ళి భార్యను కలుసుకుని జరిగిందంతా ఆమెతో చెప్పాడు. అంత నీచానికి ఒడిగట్టాడన్నమాట ఆ నాగేంద్ర. ఇంతకీ వర్మగారు, భువనేశ్వరి గారు ఏమైనట్టు అని అడిగిందామె. తెలీదు. ఆ దుర్మార్గుడే వాళ్ళనెక్కడో బంధించుంటాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అమెరికాలో ఉంటున్న నా స్నేహితుడికి లెటర్ రాస్తాను. సమాధానం రాగానే అతని సహాయంతో మనం అక్కడికి వెళ్ళిపోదాం. ధీరజ నాగేంద్ర కంటపడకుండా ఉండాలంటే అదొకటే మార్గం. ఏనాటికైనా ధీరజే ఆ నాగేంద్ర పని పట్టాలి అన్నాడు భూపతి. భారంగా నిట్టూరుస్తూ తల ఊపింది రమాదేవి. లోపలికి రావచ్చా మేడం? బయట నుండి రూమ్ బాయ్ గొంతు వినిపించడంతో చెల్లా చెదురయ్యాయి ధీరజ కళ్ళ ముందు కదులుతున్న గతం తాలూకా దృశ్యాలు. ఎస్ కమిన్ అందామె. ఆమె ఆర్డర్ చేసిన శాండ్విచ్, బాయిల్డ్ ఎగ్స్ ఒక ట్రేలో పెట్టుకుని లోపలికొచ్చాడు రూమ్ బాయ్. వాటిని ఆమె ముందున్న టీపై మీదుంచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. చూడు, నీ పేరేంటన్నావు? చేతిలో ఉన్న డాలర్ చైన్ని ఎయిర్ బ్యాగ్లో పెట్టుకుంటూ అడిగింది ధీరజ. నేనేమీ అనలేదు మేడం. తెలివైన వాడివే, నీ పేరేంటో చెప్పు. గవూర్ అంటారు మేడం. చూడు గవూర్, ఉదయం 6 గంటలకే నన్ను నిద్ర లేపాలి. సరే మేడం, ఇక నువ్వు వెళ్ళు. ఆ మర్నాడు ఉదయం 8 గంటలకల్లా లాడ్జికొచ్చాడు రాకేష్. 10 నిమిషాల్లో నీట్గా తయారయ్యి కెమెరాను, హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని అతని వెంట బయలుదేరింది ధీరజ. ఆ రోజంతా ట్యాక్సీలో ఢిల్లీ అంతా తిప్పి చూపించాడతను. ఆ మర్నాడు ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూడ్డానికి ప్రోగ్రాం వేసింది ధీరజ. రాత్రి 8 గంటలకు ఆమెను లాడ్జీ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు రాకేష్. రూంలోకొస్తూనే స్నానం ముగించి రాత్రి మిగిలిన బాటిల్లో విస్కీ తాగుతూ కూర్చుంది ధీరజ. రాకేష్ను గురించి ఆలోచిస్తూ హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక కవర్ను తీసి మడత విప్పింది. ఆమె తనను సెక్రటరీగా సెలెక్ట్ చేసుకోవాల్సిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆ పేపర్ మీద రాసిచ్చాడు ఆమె పెంపుడు తండ్రి భూపతి. ఆ పేపర్ మీద వరుసగా రాయబడింది. కష్టపడి పనిచేసేవాడు, నిర్మోహమాటంగా మాట్లాడేవాడు, దేశభక్తి గలవాడు, ఏ విషయంలోనూ తొందరపడకుండా నిదానించి ఆలోచించేవాడు, ఆడవాళ్లను గౌరవించేవాడు, డబ్బుకు అమ్ముడు పోనివాడు, కులమత భేదాలు లేనివాడు, పరుల సొమ్ము ఆశించనివాడు, ధైర్య సాహసాలు గలవాడు, స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు. ఈ లక్షణాలు గల యువకులు చాలా అరుదుగా ఉంటారమ్మా. అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి సెక్రటరీగా దొరికితే అదృష్టమే. వీటిలో ముఖ్యమైన కొన్ని లక్షణాలున్న వారైనా పర్వాలేదు. జాగ్రత్తగా ఆలోచించి సెలెక్ట్ చేసుకో. ఆ కవర్ని చేతికిస్తూ భూపతన్న మాటలు గుర్తుకొచ్చి తనలో తానే నవ్వుకుంది ధీరజ. రాకేష్లో మొదటి 3 లక్షణాలు ఓకే అనుకుంటూ పెన్నతో వాటిని టిక్ చేసింది.